హైదరాబాద్ మీర్పేట్లో మర్డర్ కేసులో DNA రిపోర్ట్ ఆధారంగా గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురుమూర్తిని అతని ఇంటికి తీసుకువెళ్లిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. క్లూస్ టీం సమయంతో మరికొన్ని ఆధారాలను సేకరించారు. తన భార్య మాధవిని హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఆధారాలు లేకుండా చేసినట్లు గురుమూర్తి పోలీసుల ఎదుట అంగీకరించాడు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు తర్వాత హత్యగా నిర్ధారించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం, SOT పోలీసుల సహాయంతో గురుమూర్తి నిందితుడిగా తేల్చారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, హైదరాబాద్ మీర్పేట్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గురుమూర్తి హత్య చేశాడని నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి సినిమా చూపిస్తున్నాడని చెప్పొచ్చు. గురుమూర్తి ఇది ఒక క్రైమ్ సినిమా. ఆయన కూడా కేరళకు సంబంధించిన ఒక సినిమా, తెలుగులో దృశ్యం లాంటి సినిమాలు ఇవన్నీ చూసేసి చాలా పక్కా ప్లాన్ తోటి ఆ గురుమూర్తి తన భార్యని అంతంత దారుణంగా చంపి తనతో పాటు ఆమెని వెంకటమాధవ్ ఆయన భార్య పేరు తల, మొండం, కాళ్ళు, చేతులు వేరు చేసి ఆ తర్వాత ఆమె శరీర భాగాలని కోసి ఉడికించి, అంటే ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందంటే ఆమె కింది నుంచి పైకి పోయిన తర్వాత CC కెమెరాల్లో మళ్ళీ తిరిగి వచ్చేట్టుగా తీసుకెళ్తే అనుమానం కలుగుతుందన్న ఆలోచనతోటి ఆ శరీర భాగాలని ఉన్నటువంటి బరువును తగ్గించే ఉద్దేశంతో ఆయన ఈ అన్ని రకాలుగా చేసేసి అందులో కుక్కర్లో ఉడికించి ఇదంతా చేశారు. చెప్పడానికి కూడా ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ ఇంతటి దారుణాన్ని ఒడిగట్టారు. ఈయన గతంలో డిఫెన్స్ లో అంటే రక్షణ శాఖలో పనిచేసినట్టుగా గురుమూర్తి అత్యంత దారుణాన్ని ఒడిగట్టారని చెప్పవచ్చు. పోలీసులకు కూడా చాలా క్లూస్ టీమ్ కావచ్చు, చాలా అంశాల్లో చాలా జాగ్రత్తగా పోలీసులు కూడా జాగ్రత్త పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ముందు ఈ నెల 18న వెంకటమాధవిపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత భర్త మీదనే పోలీసులకు అనుమానం వచ్చేసి ఆయన్ని విచారించడం మొదలు పెట్టారు. ఆయన అదుపులో తీసుకొని విచారించేసి పూర్తి స్థాయిలో విచారించారు. ఎందుకంటే ఆయన 2-3 రకాలుగా చెప్పారు, అందులోనే దొరికిపోయారు గురుమూర్తి అని చెప్పుకోవచ్చు. ఒకసారి నేనే చంపారన్నారు, ఒకసారి ఆమె ఎక్కడో స్కిప్ అయింది, ఆమె ఎక్కడో పోయింది, తప్పించిన మిస్సింగ్ కేసు పెట్టండి, ఆ విధంగా విచారించండి అంటూ ఆ విధంగా పోలీసులు కూడా రకరకాల స్టోరీలు, కథనాలు చెప్పారు. ఆ తర్వాత పోలీసులు క్లూస్ టీమ్ తోటి చాలా జాగ్రత్తగా ఈ కేసుని హ్యాండిల్ చేశారు. ఎందుకంటే అందులో గురుమూర్తిని ఎట్టి పరిస్థితుల్లో గురుమూర్తి మీదే అనుమానం ఉంది పోలీసులకు. దీంతో గురుమూర్తి చాలా టెక్నికల్ గా ఈ ఎవిడెన్స్ లేకుండా చేసే ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. అందుకే దాని ఎవిడెన్స్ సంపాదిస్తేనే కోర్టులో ఈ కేసు నిలబడుతుందని చెప్పుకోవచ్చు. గురుమూర్తిని ఒక దోషిగా చూపించడానికి వీలుంటుంది. ఎందుకంటే గురుమూర్తి ఇంతకు ఒడిగట్టారు. బట్ ఆయన కొన్ని సందర్భాల్లో ఈ అంత జరిగింది నేనే చేశాను, మీకు ఎక్కడ ఆధారాలు దొరకవు, మీ వల్ల కాదని కూడా చెప్పారు. అప్పుడు దాన్ని పోలీసులు చాలా తీసుకున్నారు. దాంతో పాటు ఆయనని తీసుకొని చాలా సందర్భాల్లో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇవాళ కూడా చివరికి కూడా ఇప్పుడు కూడా కొనసాగుతుంది సీన్ రీకన్స్ట్రక్షన్ అటు చెరువు దగ్గరికి. ఎందుకంటే ఆమె శరీర భాగాల్ని మొత్తం ఉడికించేసి ఆ తర్వాత తక్కువ సైజులోకి తీసుకొచ్చేసి ఆ తర్వాత పొడిగా చేసేసి చెరువులో కలిపారు. చెరువులో కలపడంతో దాంతో ఆ కప్పలు అట్లాంటివి తింటే దాంతో ఆధారం లేకుండా ఉంటాయన్న ఆలోచనతోటి ఇంతటి దారుణాన్ని కొడిగట్టారు. దీంతో పోలీసులు కూడా కొన్ని ఆమెకు సంబంధించిన వెంట్రుకలు కావచ్చు, కొన్ని బ్లడ్ కి సంబంధించిన మరకలు కావచ్చు, అవన్నీ క్లూస్ టీమ్ చాలా జాగ్రత్తగా సేకరించని చెప్పుకోవచ్చు. దాంతో పక్క ఆధారాలతోటి ఈ సమాచారాన్ని సేకరించి గురుమూర్తి ఎవరెవరితో మాట్లాడారు, ఆ సంఘటన జరిగిన తర్వాత ఆమెను చంపిన తర్వాత ఎవరెవరితో మాట్లాడుతూ అంతా కూడా అటు టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా సంపాదించారు. సాంకేతిక ఆధారాలన్నింటిని కూడా సేకరించారు. ఆ పిల్లల్ని కూడా విచారించారు. పిల్లలు గతంలో మీ తల్లిదండ్రులు ఏ విధంగా ఉండేవారు, ఈ విధంగా పిల్లల్ని విచారించారు. అంతేకాకుండా ఈయన DRDOలో ప్రస్తుతం కాంట్రాక్టర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఆ సహచరులతో కూడా అంటే ఏ విధంగా ఉంటారు, ఏ టైంలో ఏ విధంగా ఉంటారు, ఈయన మనస్తత్వం ఏంటి అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు పోలీసులు. అన్ని విధాలుగా విచారించిన తర్వాత క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరించిన తర్వాత పక్కా ఆధారాలతోటి పక్కా సమాచారంతో ఈయన మీద కేసు నమోదు చేసేసి ఇప్పుడు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో సాయంత్రం 5 గంటలకు సిపి సుధీర్ బాబు ఈయన మీడియా ముందు పెడతారు. ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టేసి జైలుకు పంపేట్టుగా ఆలోచన చేస్తున్నారు పోలీసులు. వరలక్ష్మి.